Good morning, sir. Sir, excuse me, sir. Sir. Just okay. Good morning, sir. First we'll go for walk and come back. ఓకే సార్ థ్యాంక్ యూ. ఇప్పుడు మా అందరూ ఒకసారి చూడండి సార్. సొసైటీ మనం రీడ్ చేస్తున్నప్పుడు కంపల్సరీ పెట్టలేదు వెరీ ఇంపార్టెంట్. సో దీన్ని గ్రహించే మనం ఆంధ్రప్రదేశ్ కూడా మన ముఖ్యమంత్రి వారితో మీకు అందరికీ తెలిసే ఉంది, యోగాంధ్ర కార్యక్రమాన్ని పెద్ద ఎత్తుగా చేపట్టడం జరిగింది. అక్కడ సీఎం గారు చెప్పింది ఒకటే, మనం ప్రాపర్గా మెంటల్ ఫిట్ లేకపోతే మనం ఎంత సంపాదించినా అది ఉపయోగం లేదు. మనము సొసైటీని ముందుకు తీసుకెళ్ళాలి, మనం స్వర్ణాంధ్ర సాధించాలి, లేదా వికసిత భారత్ సాధించాలంటే మెంటల్గా కంపల్సరీ ఫిట్గా ఉండాలి. మెంటల్ పీస్ చాలా అవసరం అని చెప్పారు. దాంట్లో భాగంగానే ఆల్మోస్ట్ మంత్ లాంగ్ యోగాంధ్ర క్యాంపెయిన్ కూడా చేయడం జరిగింది. అప్పుడు నేను కూడా అలాగే గౌరవ మంత్రి వాళ్ళు కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యాను. సో ఆ 1 month కంటిన్యూస్ ఇన్వాల్వ్మెంట్ వల్ల చాలా వరకు మార్పులు కనిపించాయి. పబ్లిక్ కూడా ఒక చైతన్యం వచ్చింది. ఎందుకు ఇది కావాలి, లేకపోతే ఇంతవరకు చేశారు కానీ ఆలోచిస్తే మన లక్ష్యాలు మనం చూసుకోవాలి. స్వర్ణాంధ్ర అంటే మామూలు కాదు, వికసిత భారత్ అంటే మామూలు కాదు. సో అది సాధించాలంటే మనం 2047కి
అన్ని రకాల డెవలప్మెంట్ కావాలి. ఎకనామిక్ డెవలప్మెంట్ ఇస్ వన్ పార్ట్ ఆఫ్ దట్. సో అలాంగ్ విత్ దట్ హెచ్ఆర్ డెవలప్ చేయాలి, మనము జనరేషన్స్ గైడ్ చేయాలి. సో అట్ ద సేమ్ టైం విజన్ ఇవ్వాలి వాళ్ళకి ప్రాపర్గా. ఇవి ఏం చేయాలన్నా కూడా మనం మెంటల్గా ప్రాపర్గా ఫిట్గా ఉండాలి. సో ఇప్పుడు చూస్తే మనకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇప్పుడు 3,50,000 వరకు ఉంది. బై 2047 66 lakhs అచీవ్ చేయాలి మన స్టేట్లో. సో ఆ 66 lakh అచీవ్ చేయాలంటే మనం ఇప్పుడైతే ఆలోచిస్తున్నామో లేదా ఇప్పుడు ఎలాగైతే డిస్ట్రిబ్యూట్గా ఉన్నామో ఇలాగే ఉంటే ముందుకు వెళ్ళదు. మనము ప్రొడక్టివిటీ రావాలి. అంటే మనం ఇప్పుడు ఏదైతే చేస్తాం దాంట్లో ఆల్మోస్ట్ 10 times 20 times ఇంప్రూవ్మెంట్ అవ్వాలి, గ్రోత్ అవ్వాలి. ప్రతి దాంట్లో కూడా మన ప్రొఫెషన్, మనం చేసే ఎర్నింగ్, మన ఆలోచనలు ప్రతి దాంట్లో ఇంప్రూవ్మెంట్ అవ్వాలంటే కంపల్సరీ ప్యూరిటీ ఆఫ్ థాట్ చాలా ఇంపార్టెంట్. దానికి మెంటల్ ఫిట్నెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో భాగంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్లో ఆ మెసేజ్ అయితే ఉందో, సో మెంటల్ హెల్త్ ఫర్ ద డిజాస్టర్ హిట్, అలాగే ఈ విలేజ్ పీపుల్ అనేది ఉందో ఇది చాలా ఇంపార్టెంట్. సో మన స్మార్ట్ డిస్టర్బెన్స్ కాజ్ లాట్ ఆఫ్ టర్బులెన్స్ ఇన్ ద ఫ్యామిలీ, మీకు తెలిసే ఉంది. దట్ టు విత్ అడ్వెంట్ ఆఫ్ ది స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా, ఇప్పుడు ఓన్లీ ఏజ్ పీపుల్ కదా. ఇప్పుడు అదే స్టాటిస్టిక్స్ చూస్తుంటే ఆఫ్టర్ 75 1 in every 2% ఈజ్ ఎఫెక్టెడ్ బై మెంటల్ ఇల్నెస్ అని చెప్తున్నారు. సో ఇప్పుడు డాక్టర్ చెప్పినట్టు అట్ ఆల్ ఏజ్ లో 1 in every 4 people ఆర్ ఎఫెక్టెడ్. సో అదే చిల్డ్రన్ లో ఇంకా ఎక్కువ ఉందేమో నాకు చిన్న డౌట్ ఉంది, డాక్టర్ చెప్పాలి. బికాస్ విత్ మొబైల్ నేను చూస్తుంటాను, ఇంటర్నెట్లో వస్తున్నాయి కదా. ఒకసారి ఒక 3 నెలల మొబైల్ అడిక్ట్ అయిపోయిన తర్వాత ఆయన మొబైల్ తీసుకుంటే ఆయన పెద్ద సైకోగా ఆడుతున్నాడు. సో ఆయన ఈజ్ అన్ఎబుల్ టు కంట్రోల్ హిస్ నర్వ్స్, బిహేవియర్స్. అంత ప్యానిక్ అయిపోతున్నారు. సో అంటే ఈ టెక్నాలజీ ఎంత అడ్మిట్ అవుతుందో అంటే మెంటల్ వల్నరబిలిటీ కూడా పెరుగుతూ ఉంది అని మనం గ్రహించాలి. సో దీంట్లో భాగంగా ది రోల్ ఆఫ్ అవర్ డాక్టర్స్, ది అప్కమింగ్ డాక్టర్స్, అలాగే సార్ ఏదైతే గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఇస్తూ ఉన్నారో సైకియాట్రిస్ట్ స్టడీ చేయడానికి, ఇది చాలా ఇంపార్టెంట్. సో యాజ్ ఎ సొసైటీ ఎంత అర్లీగా మనం దీన్ని గ్రహిస్తే అంత మనం దీంట్లో మార్పు తీసుకురావచ్చు, అంత త్వరగా మనం అవేర్నెస్ తీసుకురావచ్చు, అంత మంచిగా సొసైటీ ఉంటుందని త్వరగా భావిస్తూ ఈ కార్యక్రమం ఇంత చక్కగా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన ఏఎంఏ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ నన్ను కూడా ఆహ్వానించి నాకు కూడా అవేర్నెస్ కల్పించడానికి మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను. ఇవాళ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా బయటికి కనిపిస్తున్న వ్యాధుల కన్నా మానసిక వ్యాధులతో బాధపడుతున్న జనాభా శాతం ఎక్కువ. ఇటీవల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 97 కోట్ల మంది వివిధ రకాల మానసిక జబ్బులతో బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. యాంగ్జైటీ డిజార్డర్ కానీ, డెవలప్మెంటల్ డిజార్డర్స్ కానీ, డిప్రెసివ్ డిజార్డర్స్ కానీ, లేదా అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్స్, అనేక ఈటింగ్ డిజార్డర్స్ కూడా, ఇటువంటి అనేక రకాలైన జబ్బులతో ఇవాళ బాధపడుతున్నారు. అంచనా ప్రకారం దాదాపు 30 కోట్ల మంది యాంగ్జైటీ డిజార్డర్స్తో, దాదాపు 24 కోట్ల మంది డిప్రెసివ్ డిజార్డర్తో, 2,40,00,000 మంది సిజోఫీనియాతో, దాదాపు 1,40,00,000 మంది ఇవాళ ఈటింగ్ డిజార్డర్ లాంటి వ్యాధులతో కూడా బాధపడుతున్నారు. బయటికి కనిపిస్తున్న వ్యాధులు గుర్తించవచ్చు, వాటికి సరైన సమయంలో చికిత్స అందించవచ్చు. కానీ మానసిక జబ్బులతో బాధపడుతున్న వాళ్ళని గుర్తించకపోవడం వల్ల ఇవాళ తీవ్ర ఇబ్బందులు, దాని కారణంగా అనేక మంది ఆత్మహత్యలు కూడా బాధపడుతున్న విషయం మనం గమనిస్తున్నాం. ఇది ధనికులకి పేదలకని కాకుండా ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఈ మానసిక జబ్బులతో బాధపడుతున్నారు. మన దేశంలో చూస్తే దాదాపు 15 కోట్ల మంది దాకా ఇటువంటి రకరకాల మానసిక జబ్బులతో బాధపడుతున్నట్టుగా నివేదికలు చెప్తున్నాయి. ప్రధానంగా ఈ వెనుకబడిన ప్రాంతాలైన గిరిజన ప్రాంతాల్లో ఈ యాంటీనేటల్ యాంగ్జైటీ డిజార్డర్స్ కారణంగా దాదాపు 14% నుంచి 22% మంది బాధపడుతున్నారు. వీటి బయటికి చెప్పుకోలేరు, లోపలే కుమిలిపోతుంటారు. దాని కారణంగా వారు ఆరోగ్యంగా క్షీణించడమే కాకుండా సమాజం మీద కూడా దాని భారం పడుతోంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం ఏటా ఈ మానసిక జబ్బుల కారణంగా ఆర్థిక వ్యవస్థకి కలుగుతున్న నష్టం ఎంతయ్యా అంటే $1 ట్రిలియన్. 2030 నాటికి అది $6 ట్రిలియన్ అవుతుంది. అంటే ఇవాళ మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత ఉందో ఈ సైజుకి $4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ ఉంటే $6 ట్రిలియన్ ప్రపంచవ్యాప్తంగా అంత నష్టం జరుగుతుందనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి వీటిని గుర్తించాల్సిన అవసరం ఉంది, దానికి తగినట్టుగా వైద్యం కూడా అందించాల్సిన అవసరం ఉంది. అయితే దురదృష్టవశాత్తు దీని మీద సరైన అవగాహన లేకపోవడం, ప్రజలు వీటిని గుర్తించకపోవడం, ప్రధానంగా ఈ తల్లిదండ్రులు కూడా పిల్లలు నీట్ క్రాక్ చేయాలి, ఐఐటి క్రాక్ చేయాలి, వీటి మీద దృష్టి పెడుతున్నారు.
పిల్లలు ఎటువంటి మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు, అవి వివిధ సమాజంలో వివిధ కారణాల వల్ల వారి మీద ఎటువంటి ఒత్తిడి ఉంటుందనేది గుర్తించకపోవడం వల్ల తీవ్ర నష్టం జరుగుతుంది. అనేక మంది ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నారు. ఉదాహరణకి 2021లో 8,067 మంది ఆత్మహత్యలకు పాల్పడితే దాంట్లో 6.4% కేవలం మానసిక జబ్బుల కారణంగా లేదా వివిధ రకాల ఒత్తిళ్ల కారణంగా ఇవాళ యువత ఆత్మహత్యలు చేసుకున్నారు. చిన్నపిల్లల్లో కూడా ఈ డిజార్డర్స్ 10 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాలు ఉంటున్న వాళ్ళకి 2% నుంచి 6% దాకా ఇవాళ ఇటువంటి డిజార్డర్లు ఉన్నాయి. అయితే దానికి తగినట్లుగా ఒకటి గుర్తించకపోవడం ఒకటి సమస్య అయితే, రెండోది దానికి తగినంత చికిత్స అందించడం కోసం కావాల్సిన సైక్రాటిస్టుల సంఖ్య కూడా మన దగ్గర తక్కువ ఉండడం. 1,00,000కి 3 మంది సైక్రాటిస్టులు అవసరమైతే మన రాష్ట్రంలో అది 0.75% మాత్రమే ఉంది. అదేవిధంగా 0.8% మాత్రమే మెంటల్ హెల్త్ నర్సెస్ అందుబాటులో ఉన్నారు. 0.07% మాత్రమే సైకాలజిస్టులు అందుబాటులో ఉన్నారు. 0.06% మాత్రమే సోషల్ వర్కర్స్ అందుబాటులో ఉన్నారు. ప్రభుత్వం వైపు నుంచి అనేక రకాల సహకారం అందిస్తున్నాం. ఇవాళ మనం దేశంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే టెలిమానస్ ద్వారా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ మానసిక జబ్బులకి చికిత్స అందిస్తున్న రాష్ట్రం మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. అదేవిధంగా స్మార్ట్ కార్యక్రమం ద్వారా కూడా ఇస్తున్నాం. డిజిటల్ మెంటల్ హెల్త్ సెంటర్స్ కూడా అన్ని జిల్లాల్లో కూడా ఏర్పాటు చేసినాం. అయినప్పుడు కూడా తీవ్రత ఎక్కువ ఉంది. అనేక మంది ఈ రంగంలోకి రావాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఇండ్ల రామసుబ్బారెడ్డి గారిని నేను అభినందించాల్సిన ఇదేంటంటే ఎంఫిల్ సైకియాట్రీ క్లినికల్ సైకాలజీని వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చాం 6 సీట్లకి. అదేవిధంగా ఇటీవల ఈ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం 27 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఇస్తే ఆంధ్రప్రదేశ్ కూడా మంజూరు చేయడం, ఇటీవలే విశాఖపట్నంలో గవర్నమెంట్ హాస్పిటల్ అండ్ మెంటల్ హెల్త్ని ఇవాళ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లాగా కూడా తయారు చేశాం, ప్రారంభం కూడా చేయడం జరిగింది. వచ్చే ఆర్థిక సంవత్సరం విద్యా సంవత్సరం నుంచి అక్కడ దాదాపు 30 కోర్సులను కూడా 30 సీట్ల అడ్మిషన్లతో కూడా ఈ కోర్సును ప్రారంభించడం జరుగుతుంది. వీటి మీద సమాజం దృష్టి పెట్టాలా. చిన్న చిన్న విషయాలు ఏదన్నా ఉంటే వీటిని వెంటనే సైకాలజిస్ట్ని సైక్రాటిస్టులను సంప్రదించాల్సిన అవసరం ఉంది. ఇది ఏదో మామూలు పోతుందిలే వస్తుందిలే అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ గుర్తించిన 80% డిసీజ్ బర్డన్ ఉంటున్న 10 వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇది కూడా ఒక వ్యాధి. మెంటల్ హెల్త్ అనేది కూడా, మెంటల్ ఇల్నెస్ కూడా ఒక వ్యాధి. కాబట్టి వీటిని గుర్తించాల్సిన అవసరం ఉంది. వీటిలో అయితే కేవలం మెంటల్ ఇల్నెస్ కారణంగా కేవలం దానికి మాత్రమే పరిమితం కాదు. తర్వాత సివిడి కేసులు కానీ, తర్వాత సిఓపిడి రెస్పిరేటరీ కేసెస్ కూడా, ఆ వ్యాధులు కూడా ముదిరే అవకాశం ఉంది. కాబట్టి వీటిని గుర్తించాలా. మానసికంగా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. దీంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం వహించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా తల్లిదండ్రులని, చదువుకుంటున్న పిల్లలు ఈ రకంగా ఉండాలని ఆశించడంలో తప్పు లేదు. కానీ దీన్ని ఒత్తిడి పెంచి వాళ్ళు తీవ్రమైన మానసిక ఒత్తిడిలో తీవ్రమైన నిర్ణయాలు తీసుకునే దిశగా వారిని ప్రేరేపించకూడదు. చదువు, వారి భవిష్యత్తు ముఖ్యం. అదే సమయంలో వారి మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తించాలి.